తూప్రాన్ సిఐ రంగకృష్ణ, తర్వాత ఎస్ఐ శివానందం అండ్ టీము ఇవాళ చేయించడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 నవంబర్ 28వ తారీఖు నాడు ఇక్కడ తూప్రాన్ దగ్గర ఈ హల్దీబాగ్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవము అనేది ఆ రోజు కనబడడం జరిగింది. అది ఒక గుర్తు తెలియని వ్యక్తిని మర్డర్ చేసి హత్య చేసి అక్కడ అప్పుడు కనబడింది. ఆ పరిస్థితిలో అప్పుడు కేసు నమోదు చేసుకొని ఆ వ్యక్తి గురించి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఆ వ్యక్తి యొక్క ఆనవాళ్ళు ఆచూకీ తెలుసుకుందామని చెప్పేసి. బట్ అప్పటి నుంచి ఆ కేసు అలానే పెండింగ్గా ఉంది. ఏ రకంగానైనా ఈ కేసును ఛేదించాలన్న ఉద్దేశంతో టీమ్స్ అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి. ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైతే మృతుడికి సంబంధించిన ఫోటోలు అవన్నీ కూడా వైరల్ చేయడం జరిగింది. కొంత మాకు ఈ సాంకేతిక ఆధారాలు ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టీమ్స్ మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసి మళ్ళీ టీం మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అందులో భాగంగా సిఐ రంగకృష్ణ, తర్వాత ఎస్ఐ శివానందం అంటే టీము కొన్ని సాంకేతిక ఆధారాలతోటి ఈ మృతుడిని గుర్తించడం జరిగింది. మృతుడు వచ్చేసి అహ్మద్ పాషా అని చెప్పేసి మన వెంకటాయపాలెం, తూప్రాన్ మండలం వెంకటాయపాలెంకు సంబంధించిన 25 సంవత్సరాల ముస్లిం యువకుడు. తర్వాత మృతుడు ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత ఈ మృతునికి సంబంధించిన వివరాలు మిగతా అన్నీ కూడా ఎవరు చేశారు అన్న విషయాన్ని కనుక్కుంటే దీంట్లో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇతని మృతుడి హత్యలో పాలు పంచుకున్నది అతని తల్లి కావడము నిజంగా దురదృష్టకరము. తల్లి తర్వాత కందుల భిక్షపతి అని ఇంకొక విఆర్ఓగా పనిచేస్తున్న వ్యక్తి ముప్పిరెడ్డిపల్లికి సంబంధించిన వ్యక్తి. ఇతనితోటి గత 15 సంవత్సరాల నుంచి ఆమె సహజీవనం కొనసాగిస్తుంది. తన వివాహేతర సంబంధం చిన్నప్పుడే భర్త చనిపోయిన తర్వాత బాబు ఉన్నప్పుడు తర్వాత ఇతనితో కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈ సంబంధం గురించి మృతుడు తల్లితోటి డిస్కస్ చేయడము, తర్వాత ఇష్యూస్ గొడవలు అవుతుంటే తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పేసి ఇతన్ని హత్య చేయాలని నిర్ణయించుకొని ఆ రోజు అతను కూడా బాగా మద్యము సేవించిన తర్వాత అతను కూడా మద్యం దాపి అక్కడికి హల్దీబాగ్ తీసుకెళ్ళి అంతకుముందే వాళ్ళు ప్లాన్ ప్రకారం కొనుక్కున్న ఒక నైలాన్ వైరు ఏదైతే మనకు బర్లకు ఏదైతే కట్టేది ఉందో తూప్రాన్లో ఒక వైరు మనకు తాడు కొనుక్కొని ఆ తాడుతోటి అక్కడ చెట్టుకు బిగించి అతన్ని స్ట్రాంగులేషన్ అంటారు. సో ఆ రకంగా మెడ చుట్టూ చుట్టి అతన్ని మత్తులోకి జారుకున్న తర్వాత అతన్ని చంపేయడం జరిగింది. సో ఆ తర్వాత ఎక్కడ కూడా తల్లి మిగతా వాళ్ళు కూడా ఏంటంటే కొడుకు తప్పిపోయాడనో లేకపోతే దాని గురించి అనేది రిపోర్ట్ ఇవ్వలేదు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. సో అక్కడ నుంచి వీళ్ళు మెల్లిగా ఏంటంటే ఇది బయటపడుతుంది అనే ఉద్దేశంతో ఈ తల్లి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది రెహానా అని.